జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 20వ అధ్యాయం. ఇవాళ భీముడు ఏకాదశి వ్రతము చేయుట. ఈ పాండవుల్లో ఈ రెండోవాడు భీముడు. చాలా బలవంతుడు, చాలా భోజన ప్రియుడు అనమాట. అంత బాగా అన్ని ఎక్కువ పదార్థాలు ఎక్కువగా భుజించేవాడు. అందుకని కుంతిదేవి ఏం చేసేది, ఇప్పుడు 5 పిల్లల్లో 4 ఎంత అన్నం పెట్టిందో ఈయనకొక్కడికి విడిగా అంత అన్నం పెట్టేది భీముడికి, భోజన ప్రియుడని. అతను ఆకలికి ఏమాత్రం ఆగలేకపోయేవాడు. ఈ బండిడన్నం అయినా సరే సరిపోయేది కదా అతనికి. అటువంటి భీముడికి ఏకాదశి వ్రతం చేయాలని ఆశ వచ్చింది, అంటే కుతూహలం కలిగిందనమాట. ఎలాగైనా సరే ఏకాదశి వ్రతం చేయాలని. కానీ ఒక విషయంలో చాలా భయపడుతూ ఉండేవాడు, బెంగ పెట్టుకుని. అదేంటంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసినా ఫలం తక్కదు అని విచారించి ఆ పురోహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి, పోయి పురోహితుడా, అన్ని దినాల కంటే కూడా ఏకాదశి చాలా పుణ్య దినమని అంటారు అందరూ, కానీ దాని విశిష్ట ఏంటో కూడా చెప్పమని అడిగాట. అప్పుడు భీమసేన, ఆ రోజు అన్ని దినాల కంటే కూడా చాలా ప్రశస్తమైంది ఏకాదశి, శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు కనుక అన్ని జాతుల వాళ్ళు కూడా ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడకు ధౌమ్యుడు పలికాను. సరే, నేను అటులనే చేస్తాను, కానీ విప్రోత్తమ, నేను భోజన ప్రియుడిని. అన్నం లేకపోతే నేను ఉండలేను, తిండి లేకపోతే. అందరికీ తెలిసిన విషయమే. ఒక్క గడియ లేట్ ఆలస్యమైనా నేను ఆకలికి తాళజాలను. అందుకని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని ఎటులని విచారిస్తున్నాను. నాకేమో ఉండాలని ఉంది, కానీ బెంగగా ఉంది. ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి తీరులాగా ఏకాదశి వ్రత ఫలము దక్కులాగా నాకు వివరింపము. అంటే ఆకలి తీరాలి, ఏకాదశి వ్రత ఫలము దక్కాలి నాకు, దాన్ని వివరించమని భీముడు అడిగాడు. అప్పుడు భీమసేని పలుకులు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతానికి దీక్ష అవసరం, దీక్షతో ఉండాలి. దీక్షతో ఏ కార్యం చేసినా కానీ కష్టాలుగా అనిపించదు. అందువల్ల నువ్వు దీక్ష పూనించో, నీకు ఆకలి ఉండదు. రాబోయే ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైంది. దానిని మించిన పర్వదినం ఇంకొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘం ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది. అటువంటి ఏకాదశికి సమానమైనది ఇంకేదీ లేదు. సంవత్సరమందు వచ్చు 24 ఏకాదశుల్లో 24 ఏకాదశులు వస్తాయి సంవత్సరంలో. మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినం. అందువల్ల ఆ రోజున ఏకాదశి వ్రతం చేయము. ఆకలి గురించి దిగులు పడకు, నియమం తప్పకూడదు అని ధౌమ్యుడు భీముడికి వివరించాడు. ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు చాలా నిష్ఠతో వ్రతం చేసి ఉపవాస ఉన్నాడు ఈ భీముడు. అందులోకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని కూడా అంటారనమాట. అంతేకాకుండా, ఓ దిలీప్ మహారాజా, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసంలోనే వస్తుంది. అందువలన మహాశివరాత్రి మహత్యం గురించి కూడా వివరిస్తాను, శ్రద్ధాశక్తుడివై విను అని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుతో ఇట్లు పలికిరి. శివరాత్రి మహత్యము. ఏకాదశి మహావిష్ణువుకు ఎటుల ప్రీతికరమైందో దినమో అదేవిధంగా మాఘ చతుర్దశి అంటే శివ చతుర్దశి, దీన్నే శివరాత్రి అని కూడా అంటారు. ఈశ్వరుడికి అత్యంత ప్రీతివంతమైనది ఈరోజు. ఇది మాఘమాసం అందు వచ్చు అమావాస్యకు ముందు రోజు, దాన్నే మహాశివరాత్రి అని కూడా అంటారు అని అందరూ పిలుస్తారు. అది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసంలో వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైంది. ఆ రోజు నదిలో కానీ, తటాకం అంటే చెరువులో కానీ, నూతి వద్ద కానీ స్నానం చేసి శివుణ్ణి పూజ చేయాలి. పరమేశ్వరుని అష్టోత్తర శతనామాలు బిల్వ పత్రాలతో పూజించాలి. అట్లా పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ అంటే మేలుకొని మరునాడు అమావాస్య స్నానం కూడా చేస్తే అంతటే పాపాలున్నా పోతాయి, వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివ పూజా విధానంలో శివరాత్రి కంటే కూడా మించింది మరి ఒకటి లేదు. అందువల్ల మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఆ ఉమాపతికి అంటే శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందువలన అందరూ కూడా శివరాత్రి దినమున ప్రతివారు పొద్దున్నే తలస్నానం చేసి జాతి భేదం లేకుండా, నిమిత్తం లేకుండా అందరూ కూడా శివరాత్రి వ్రతం చేసి రాత్రి జాగరణ చేయవలెను. ఇదివరకు శబరి నది తీరంలో ఒక అరణ్యంలో కులీనుడనే ఒక బోయేవాడు ఉండేవాట. తన భార్య బిడ్డలతో ఉండేవాడు. అతనికి వేట తప్ప మరో ఆలోచన లేదు. చాలా మూర్ఖుడు. వేటకి వెళ్ళడం, జంతువులను చంపడం, వాటిని కాల్చి తాను తిని భార్య బిడ్డలకు తినిపించడం తప్ప మరేది తెలియదు. జంతువులను వేటాడుల్లో నేర్పు చాలా ఉండేది.
క్రూరమృగాలను సైతం బోయవాడిని చూసి భయపడి పారిపోయేవట, అంతటి వేటగాడు. అందుచేత అతడు అడవంతా కూడా నిర్భయంగా తిరిగేవాడు. భయమే ఉంది వాడికి, అందరిని చంపేసేవాడికి. జంతువులు కూడా భయపడేవి వాడిని చూసి. ఒకరోజు ప్రతిదినం వేటకి వెళ్ళినట్లే ఆ రోజు కూడా వెళ్ళాడు. కానీ ఆ రోజు జంతువులు ఏమీ కనపడలేదట. సాయంకాలం అయింది. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించలేదు. సరే పొద్దు గుంకిపోయింది. అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏదో వస్తాయి కదా, వచ్చినప్పుడు చంపుతామని. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువ అవుతుంది. మంచు కురుస్తున్న కొమ్మలను దగ్గరికి లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొన్నాడు. మంచుకి, చలికి ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయట. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయేవాడు రాత్రంతా ఇంకేముంది, ఆ చెట్టు మీద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయేవాడు ఏం చేశాడు, రాత్రంతా తిండి లేదు, జాగరణతో ఉన్నాడు. తెలియకపోయినా మారేడు పత్రాలు శివలింగం మీద పడ్డాయి. ఇంకేముంది, శివరాత్రి మహిమ బోయేవాడికి సంప్రాప్తించింది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి జాగరణ చేయడం, పైగా శివలింగంపై బిల్వ పత్రాలు పడడం, తిండి లేక ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా బోయేవాడికి చాలా మేలు చేశాయి అన్నమాట. జరామరణములు హెచ్చుతగ్గులు కానీ శిశువృద్ధులు కానీ లేవు. జరామరణానికి ఏముంది, ఎక్కువ తక్కువ లేదు. శిశువులని లేదు, వృద్ధులని లేదు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలు బట్టి మనిషికి జీవితం గడపాల్సిందే. ఇలా మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయేవాడికి వృద్ధాప్యం కలిగి మరణం ఆసన్నమైంది. అవి ప్రాణాలు విడిచాడు. వెంటనే యమభటులు వచ్చి వాడి ప్రాణాలు తీసుకుపోతుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయేవాడి జీవాత్మను తీసుకుని శివుని దగ్గరికి వెళ్ళాట. యమభటులు చేసేది లేక యముడితో చెప్పిరి. యముడు కూడా కొంత తడువు ఆలోచించి శివుడి వద్దకు వెళ్ళాట. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తంబురులు, నారద గణాలతో శివగణాలతో అందరూ కొలువుదీరి ఉన్న సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కారం చేశాడు. ఉమాపతి యముడిని దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏంటని ప్రశ్నించాడు. అంతటా యముడు, మహేష, చాలా దినాలకి మీ దర్శన భాగ్యం కలిగింది, మిక్కిలి ఆనందిస్తున్నాను. నా రాకకు కారణం ఏంటంటే, ఇంతకుముందు మీ దూతలు వచ్చి తీసుకుపోయిన బోయేవాడు మహాపాపాత్ముడు, క్రూరుడు, దయాదర్శనం లేక అనేక జీవహింసలు చేశాడు. ఒకరోజు అనగా శివరాత్రి నాడు, మహాశివరాత్రి నాడు తను యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా జంతువులు దొరకనందువల్ల తిండి తినలేదు. ఆ రాత్రి చలి బాధకు తట్టుకోలేక బిల్వపత్రాలను కప్పుకున్నాడు. జంతువులను వేటాడటకు రాత్రంతా మెలకుగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కనుక అతనికి కైలాసం తీసుకొని వచ్చట భావ్యమా? అంత మామూలుగా యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా చేసిన దానికి అతనికి అంత కైవల్యం దొరుకుతున్నా అని యముడు విన్నవించుకున్నాడు. అప్పుడు శివుడు అన్నాడు, యమధర్మరాజా, ప్రీతికరమైన మహాశివరాత్రి నాకు పర్వదినంన బిల్వపత్రాలు నా పైన వేశాడు. తిండి లేక జాగరణతో ఉన్న ఆ బోయేవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయేవాడికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే. కనుక ఈ బోయేవాడు పాపాత్ముడైనా కానీ ఆనాడు శివరాత్రి వ్రత మహిమ వలన నా సాయుధ్యాన్ని ప్రాప్తమైంది అని పరమేశ్వరుడు యముడికి వివరించాడు. యముడు చేసినది లేక ఏం చేయాలో తెలియక లేచి చంద్రశేఖరుడికి అంటే శివుడికి నమస్కారం చేసి అక్కడి వద్ద నుంచి యమలోకానికి వెళ్ళిపోయాడు. మాఘపురాణం 20వ అధ్యాయం సమాప్తం. రేపు 21వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.